తెలంగాణ రాష్ట్రంలో ఈ జూన్ 2న ఇందిరమ్మ ఇల్లు కొత్త లిస్ట్ ఇస్తారని చెప్పారు. ఈ లిస్టు వచ్చిందా రాలేదా, ఈ లిస్టు ఏ విధంగా చెక్ చేయాలి, ఈ లిస్టులో పేర్లు ఉన్నాయా లేవా ఏ విధంగా తెలుసుకోవాలి, ఒకవేళ లిస్టులో పేరు లేకుంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా రాలేదా కామెంట్ అయితే చేయండి. మీరు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో 10,400 కోట్లతో రెండో విడత ఇందిరమ్మ ఇల్లు 2.50 లక్షల ఇళ్లకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కట్టియాలని ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ రెండో విడత పంపిణీ ఏ విధంగా ఉంటుంది అని అంటే 100 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,500 ఇళ్ళు అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. అయితే ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ళని ప్రభుత్వం ఇదివరకు చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ రెండో విడతల 1,500 ఇళ్ళు మాత్రం కేటాయించడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీకు ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురు చూసే వాళ్లకు ఈ ఇల్లు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ రెండో విడత జూన్ 2 నుంచి ప్రారంభమవుతుందని చెప్పడం అయితే జరిగింది. అయితే జూన్ 2 నుంచి ఇందిరమ్మ ఇల్లు రెండో విడత ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ మొదటి విడతలో మిగిలిపోయిన లబ్ధిదారులతో పాటు కొత్తగా అర్హులైన వారికి ఈ రెండో విడత కూడా మీకు ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఎవరికి ఇల్లు ఇస్తారు, ఎవరికి ఇల్లు ఇవ్వరు అనంటే గ్రామాలు వార్డుల వారీగా అభ్యర్థుల జాబితానైతే పరిశీలించడం అయితే జరుగుతుంది. ఫీల్డ్ స్థాయి వెరిఫికేషన్ అనంతరం తుది లబ్ధిదారుల జాబితా అయితే విడుదల చేయబడుతుంది. అర్హత నిర్ధారణ పూర్తయిన వారికి విడతల వారీగా అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అయితే కొన్ని జిల్లాల్లో కొత్త దరఖాస్తులు తీసుకుంటున్నారు, కొన్ని జిల్లాల్లో కొత్త దరఖాస్తులు అయితే తీసుకోవడం అయితే లేదు. మీ దగ్గర ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి కొత్త దరఖాస్తులు తీసుకుంటున్నారా తీసుకోవడం లేదా కామెంట్ అయితే చేయండి. అయితే ఈ సెకండ్ లిస్టు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఫస్ట్ లిస్టులో ఇల్లు వచ్చిన తర్వాత కూడా కట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళకైతే మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వాళ్ళ ఇల్లు కట్టిన తర్వాతనే ఇప్పుడు ఈ రెండో లిస్ట్ అంటే మీ గ్రామాల వారీగా అయితే లిస్ట్ అయితే తయారు చేస్తున్నారు. మీ గ్రామ సర్పంచ్ని కానీ సెక్రటరీని అయితే సంప్రదించండి. త్వరలోనే ఒక 1 వీక్ 10 డేస్లో ఈ సెకండ్ లిస్ట్ అంటే ప్రతి గ్రామంలో ఎవరెవరికి ఇల్లు వచ్చింది కూడా లిస్ట్ అయితే తెలియడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ రోజు మాత్రం లిస్ట్ అయితే రాలేదు. ఈ 1 వీక్ 10 డేస్లో లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ లిస్ట్ రాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్ రాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.